నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే దాసరి విజ్ఞాన్ గారు. వార్ 2 ఫ్లాప్ అయిందా అనేది పక్కన పెడితే ఇప్పుడు వార్ 2 తర్వాత జూనియర్ ఎన్టీఆర్తో సోలో సినిమా వద్దు తీయమన్నట్టు కూడా నిర్మాతలు అనుకున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత, నిజం ఎంత, అసలు వార్ 2 ఫ్లాప్ అయిందా లేకపోతే హిట్ అయిందా? మీ రివ్యూ ఏంటి సార్ దీని మీద? 1 సెకండ్. కంట్రీ అండ్ శక్తి ఫ్లాప్ అయ్యాయి కదా. నిర్మాత కూడా నేను కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళానని చెప్పాడు. అలాంటి 2 సినిమాలు ఫ్లాప్ అయినా కూడా RRR జూనియర్ ఎన్టీఆర్ని మొత్తం ప్రపంచమంతా యాక్సెప్ట్ చేసిందిగా. మరి ఇప్పుడు వారికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? హృతిక్ రోషన్ 2016లో అనుకుంటా మోహన్ జోదారో రిలీజ్ అయింది. గ్రాండ్గా డబ్బులు పెట్టారు, బట్ సరిగ్గా ఆడలా. పూజా హెగ్డే ఫస్ట్ సినిమా. మరి ఇప్పటికీ మళ్ళీ వార్ 2లో హృతిక్ రోషన్ ఉన్నాడుగా. ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా హీరోల మీద ప్రభావం ఎప్పుడూ పడదు. వాళ్ళు ఎంచుకున్న స్క్రిప్ట్ డైరెక్టర్స్ మీదే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వార్ 2 నాకు తెలిసినంతవరకు ఇట్స్ నాట్ ఏ ఫ్లాప్ మూవీ. ఆ యూనివర్స్ నుంచి వచ్చిన ఒక సినిమా అంతే. ఆ యూనివర్స్ అర్థమైన వాళ్ళకి వార్ 2 నచ్చింది, అర్థం కాని వాళ్ళకి ఫ్లాప్ అయింది అంతే అని అనుకుంటున్నారు. అంతే ఫ్లాప్ అని. నెక్స్ట్ ఎన్టీఆర్ సోలో సినిమా కూడా ఉంటుంది. ఇప్పుడు డిసెంబర్లో ఆల్ఫా ఉంది, ఆలియా భట్ అండ్ శార్వారి. వీళ్ళిద్దట్లో ఆలియా భట్ని ఎన్టీఆర్ కలిపి రఘు అనే సినిమా కూడా వస్తుంది ఫ్యూచర్లో. దానికి కొంచెం టైం ఉంది. ప్రజెంట్ ఈయన సైన్ చేసిన ప్రశాంత్ నీల్ సినిమా, ఈ మన త్రివిక్రమ్ దేవ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి అయిపోవాలి. ఇవి అయిన తర్వాత నెక్స్ట్ అక్కడికి వెళ్తారు. ఉన్నాయి ఇంకా సినిమాలు బోల్డ్ అంత ఉన్నాయి. అండ్ ఎవరి ఇమేజ్కి వచ్చిన నష్టమేం లేదు. ఇవన్నీ పిచ్చి వార్తలు. ఎవడో కావాలని ఊరికే ఇట్లా గుడ్డు మీద ఈకలు పీకుతా రాస్తూ ఉంటారు. ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వార్ 2 ఈజ్ ఎ వండర్ఫుల్ సినిమా. నాకైతే నచ్చింది అబ్బా సినిమా. ఏమో మరి నేను ఎలా చూసానో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఆ యూనివర్స్ ఎప్పటి నుంచి ఫాలో అవుతా కాబట్టి ఐ లైక్ ఇట్. ఇప్పుడు కంజూరింగ్ ఉంది, ఐ ఫాలో. ఇప్పుడు వచ్చేది లాస్ట్ డిసెంబర్లో రిలీజ్ అనుకుంటా, ది లాస్ట్ రైట్స్ అని వస్తుంది కంజూరింగ్. అది లాస్ట్ సినిమా యాక్చువల్గా అని అనుకుంటున్నారు. ఆ యూనివర్స్కి చెందిన సినిమా అది. ఆ యూనివర్స్ అంతా అర్థమవుతుంది, అది అర్థమవుతుంది. ఇట్లా ఎందుకు ఈ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు ఎన్టీఆర్ మీద? ఎవడొక వచ్చిన అది ఎవడ ఆనందం వాడిది. ఊరికే అట్లా రాయెత్తి కొడితే కొంచెం హీ అనేవాళ్ళు ఉంటారు కదా, ఊరికే రాయేసి నవ్వేవాళ్ళు చాలామంది ఉంటారు సొసైటీలో. ఇప్పుడు నువ్వు నడుస్తూ ఉంటావు, పైనుంచి ఇట్లా చూస్తాడు, టింగ్ అని ఒక రాయేస్తాడు, నువ్వు పైకి కిందికి చూస్తుంటే వాడు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళు పుట్టించిన ఇట్లాంటి వార్తల గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ ఇంకా చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఓజీ సినిమా యూకేలో ఆడుతున్నట్టు ఏదో వార్తలు వస్తుంది. యాక్చువల్గా ఓవర్సీస్లో ఇప్పటివరకు రికార్డ్ అంటే ఎన్టీఆర్ఏ. దేవరా సినిమా ఫాస్టెస్ట్ కలెక్టెడ్ ప్రీ బిజినెస్ టికెట్స్. సో అట్లా ఓజీ కూడా అక్కడ ఏదో ఓపెన్ చేస్తే బోల్డ్ అని టికెట్లు బుక్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి. మేబీ ఉండొచ్చు కదా ఓజీకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ సినిమాకి వచ్చినా, మన హరిహర వీరమలకి వెళ్ళినా ఓజీ అన్నాడు. ఆ నిర్మాత కూడా పాపం ఫీల్ అయ్యాడు. అట్లా అంటే ఓజీ మీద జనాలకు అంత ఉంది, ఎక్కింది. సో మేబీ గబగబా కొని ఉంటారు టికెట్స్. అదొక రికార్డ్ అంతే. రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఏ సినిమా అయినా సరే ప్రీ బిజినెస్ బాగానే అవుతాయి. ఇప్పుడు మనకి నిన్న కూలీకి కూడా అలాగే బిజినెస్ అయింది. రిలీజ్ అయ్యాక కొంచెం పడింది, తర్వాత ఇప్పుడు బాగానే ఉంది. 500 CR మార్క్ అయితే దాటింది. కూలీ ఈజ్ హ్యాపీ. సో అట్లా. ఇప్పుడు స్పిరిట్ మూవీలో ప్రభాస్ గారికి ఫాదర్ క్యారెక్టర్గా చిరంజీవి నటించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? నిజంగా చిరంజీవి ఇప్పుడు దాకా ఆయన హీరో క్యారెక్టర్గా చేశారు, బాగానే ఉంది. ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే అవకాశం ఉందా? ఏమో, లాస్ట్ టైం ఆయన కూడా ఇప్పుడు కుబేరా ఫంక్షన్కో ఎక్కడికో వచ్చినప్పుడు అన్నాడుగా, నాకు కూడా చేయాలని ఉంది విలన్గా, ఇలాంటి క్యారెక్టర్స్ చాలా బాగా చేశాడు నాగార్జున అని. తన ఇష్టం, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అంతెందుకు కన్నప్ప ప్రమోషన్స్ టైంలో మోహన్ బాబు గారు కూడా కన్నడ రాజ్ కుమార్ గారికి విలన్ క్యారెక్టర్ వేయాలన్న కోరిక ఉంది అన్నాడు. కొంతమంది కొన్ని కోరికలు ఉంటాయి, ఎప్పుడో తీర్చుకుంటాడు. కమల్ హాసన్ కోరిక కల్కితో నెరవేరింది. ఆయనకు కూడా ఎప్పటి నుంచో ప్రతినాయకుడి పాత్ర వేయాలని ఉంది. ఉంటాయి. అండ్ చిరంజీవి గారు స్టార్టింగ్లో విలన్ యాక్చువల్లీ, తర్వాత హీరో అయ్యాడు. హీరోగా బాగా స్టార్టమ్ వచ్చి మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మళ్ళీ హీరోగానే కొనసాగాడు. హిట్స్ కూడా వస్తున్నాయి. అండ్ ఇప్పుడు విశ్వంబర తర్వాత, విశ్వంబర ముందు అనిల్ రావిపూడి సినిమా వస్తుంది, మనశంకర వరప్రసాద్. అటు ఇటు ఉంది, అదేదో తెలియదు కొంచెం. దాని తర్వాత బాబీతో సినిమా ఉంది. అండ్ ఇప్పుడు దీంట్లో ఇదేదో క్యారెక్టర్ అని చెప్పి ఆయన ఉన్నాడు. శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమా ఉంది. ఇప్పుడు ఇదొకటి పర్లా. అంటే ఇప్పుడు యానిమల్ సినిమాలో అనిల్ కపూర్ క్యారెక్టర్ ఎంత ఇచ్చేసిందో సందీప్ వంగ దాంట్లో,
దీంట్లో కూడా చిరంజీవి క్యారెక్టర్ అంతే ఇదిగా పండే అవకాశం కూడా ఉండొచ్చు, చెప్పలేం. అంటే కొత్తగా చూడొచ్చు అంటారు చిరంజీవి. ఇద్దరు హీరోలు అని కూడా అనుకోవచ్చుగా. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో ఇద్దరు హీరోలు, అన్న తమ్ముళ్ళు, ఇందులోనూ ఇద్దరు హీరోలు, తండ్రి కొడుకులు అనుకోవచ్చుగా, తప్పే ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్టే అని ఎందుకు అనుకోవాలి? తండ్రి కూడా హీరోనే, కొడుకు హీరోనే. ఇప్పుడు దేవర ఇద్దరు ఎన్టీఆర్లు, తండ్రి హీరోనే, కొడుకు హీరోనే. అఖండ సినిమాలాగా ఇద్దరు బాలయ్యలు ఉన్న అంతెందుకు? సూర్యవంశాలు, ఇప్పుడు సూర్యవంశం ఉంది, చిన్న వెంకటేష్ పెద్ద వెంకటేష్. అదే చిన్న వెంకటేష్ బదులు ఇంకేమైనా చిన్న నాగార్జున పెట్టామనుకో, వెంకటేష్ తండ్రి క్యారెక్టర్ కాదు, అది హీరోనే, ఇది అన్నయ్య కూడా అంతే కదా, రాజశేఖర్ నటించారు. అది హీరోనే, ఇది హీరోనే. అట్లా ఆంధ్ర వాళ్ళు కూడా అంతే, అన్నీ అంతే. చిరంజీవి గారు కూడా చేశారుగా ఇట్లాంటి సినిమాలు. సో వాళ్ళు హీరోనే, వీళ్ళు స్నేహం కోసం చేసినట్టున్నారు చిరంజీవి. ఇద్దరు హీరోలు, అందరి వారు కూడా అంతే కదా, ఇద్దరు హీరోలే. అట్లా కూడా చూడవచ్చు మనం. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.